భారత్కు ప్రధాని నరేంద్ర మోదీని. కానీ ఆంధ్రలో అత్యధిక శాతం ప్రజలు అలా అనుకోవట్లేదు. ఆంధ్రులకు ఎంతో ముఖ్యమైన తిరుమలేశుని సన్నిధిలో ఆనాడు ప్రధాని అభ్యర్థిగా వచ్చిన మోదీ తాను గెలిస్తే అన్యాయంగా విభజించిన ఆంధ్రకు తాను అన్నీ చేసేస్తాను అని రెచ్చిపోయి హామీలిచ్చారు. వాటిని నమ్మి తెలుగుదేశం పార్టీ భాజపాతో పొత్తు పెట్టుకుంది. అధికారంలోకి వచ్చారు గాని ఆంధ్ర సంగతి పూర్తిగా మర్చిపోయారు. రాష్ట్రంలో తన మిత్రుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కాళ్లరిగేలా తిప్పుకుని మిత్రద్రోహం చేశారు. రాజకీయంగా తన మిత్రుణ్ణి నిర్వీర్యం చేయటానికి ఆయన ప్రత్యర్థులైన వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్లను వెనకుండి మోదీ నడిపిస్తున్నాడు అనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు తన పార్టీ నాయకులైన జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు వంటి వారితో రాష్ట్ర ప్రభుత్వం పైన అనేక ఆరోపణలు చేయించి చివరికి నిరూపించలేక పరువు పోగొట్టుకున్న సందర్భాలు అనేకం. ఈ నేపథ్యంలో మోదీ జనవరి 6వ తేదీన ఆంధ్రప్రదేశ్కు రావడానికి నిర్ణయించుకోవడంపై సర్వత్రా ఆసక్తి రేగుతోంది. తెలంగాణలో ఎన్నికలు ముగిసి ఆంధ్రాలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ భాజపా ఏదో పెద్ద వ్యూహంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తోందనే చర్చ జరుగుతోంది. ఏ హామీల విషయంలో అయితే కేంద్రం తమని మోసం చేసిందని ఆంధ్ర ప్రజలు భావిస్తున్నారో ఆ హామీల విషయంలో మోదీ ఒక కీలక ప్రకటన చేయొచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా కడప ఉక్కు, విశాఖ రైల్వే జోన్ ప్రకటించొచ్చని, అలాగే ప్రత్యేక హోదా విషయంలో కూడా మోదీ శుభవార్త చెబుతారు అని భాజపా వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అలాగే రాజకీయంగా కూడా భాజపాకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు వెలువడవచ్చు అని భాజపా వర్గాలు చర్చించుకుంటున్నాయి. జనసేనతో భాజపా కలిసి పోటీ చేయొచ్చని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ప్రస్తుతం జనసేన నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమం భాజపా కనుసన్నల్లోనే జరుగుతోందని తెలుగుదేశం నాయకులు నిత్యం విమర్శిస్తూ ఉంటారు. పొత్తులపై స్పష్టత ఇస్తూనే మోదీ ప్రత్యేక హోదా ప్రకటించొచ్చు అని, దాంతో భాజపా కూటమికి ఓటు వేస్తే ప్రత్యేక హోదా వస్తుంది అనే ప్రచారాన్ని ప్రజల్లోకి తేలిగ్గా తీసుకువెళ్లవచ్చు అని భాజపా వర్గాలు భావిస్తున్నాయట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.